ఈ రోజు నుండి భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగం. దీని మీద మనం చెప్పుకోబోతున్నాం యజ్ఞంగా. 4వ అధ్యాయం జ్ఞానయోగం, 3వ అధ్యాయం కర్మయోగం. ఆ కర్మయోగాన్ని మనం పూర్తి చేసాం. అయితే 3వ అధ్యాయం కర్మయోగంగా, 4వ అధ్యాయం జ్ఞానయోగంగా ఇలా వరుసలో ఉండటంలో ఒక స్వారస్యం ఉంది, ఒక విశేషం ఉంది దీంట్లో. ఏమిటంటే కర్మయోగాన్ని ఎవరైతే చక్కగా ఆచరిస్తారో అటువంటి వాళ్ళకి జ్ఞానసిద్ధి కలుగుతుంది. అంటే జ్ఞానయోగంలో ప్రవేశించేటువంటి అర్హత కలుగుతుంది. ఆ 3వ మెట్టు ఎవరైతే ఎక్కారో 4వ మెట్టులోకి అర్హత వస్తుంది. కర్మయోగాన్ని ఎవరైతే చక్కగా ఆచరించారో, అర్థం చేసుకొని ఆచరించారో వాళ్ళు జ్ఞానయోగంలో నిలబడేటువంటి అవకాశం ఉంటుంది, అర్హత ఉంటుంది. అందులో వాళ్ళు ముందుకు పోవటానికి వీలవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పటం జరిగింది. అంతేకాకుండా మరొక విషయం కూడా ఉంది. కర్మయోగాన్ని ఎలా ఆచరిస్తారంటే జ్ఞానంతో కూడి. అంటే జ్ఞానం అనేటువంటిది కర్మయోగానికి అవసరమే, భక్తి యోగానికి అవసరమే. జ్ఞానం అంటే తెలివి. తెలివి లేకుండా, తెలివి తక్కువగా ఏ పని చేసినా ఆ పని సక్సెస్ కాదు, ఆ పని విజయం సాధించదు. అందుకని తెలివితో పని చేయాలి. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ కర్మయోగాన్ని ఆచరించడం ఎలా ఆచరించాలి అని అంటే ఇదిగో ఈ జ్ఞానంతో ఆచరించాలి అనేటువంటి సూచన కూడా ఇందులో మనకి తెలుస్తుంది. ఈ అధ్యాయంలో ప్రధానంగా చెప్పినటువంటిది జ్ఞాన విషయం. నిజంగా పరమాత్మని అందుకోవటానికి ఉన్నటువంటి ఏకైక మార్గం జ్ఞాన మార్గం. జ్ఞానంతో కర్మలు ఆచరించేటువంటి ఉపాయం ఏదో ఈ అధ్యాయంలో మనకి చెప్తూ ఉన్నారు. నిజంగా భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలు కూడా కర్మషట్కం అంటారు, అంటే కర్మలకు సంబంధించిందే. మరైతే కర్మషట్కంలో జ్ఞానయోగం ఏమిటండి అంటే కర్మల్ని జ్ఞానంతో ఎలా చేయాలో తెలియజెప్పటమే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కనుక ఇది అచ్చమైనటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం కాదు. ఇదేమిటంటే కర్మల్ని మనం ఎట్లా చేయాలి, ఎలా చేస్తే ఆ కర్మలు మనకి బంధం కాకుండా ఉంటాయి, ఎలా చేస్తే ఆ కర్మలు మనకి జ్ఞాన మార్గంలో ప్రవేశించి జ్ఞానసిద్ధిని పొందటానికి సహాయపడతాయి అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో చెప్పారు. అందువల్ల కర్మయోగం అంటే ఏమిటో తెలుసుకొని ఆ కర్మయోగాన్ని జాగ్రత్తగా ఆచరించాలనుకున్నటువంటి వాళ్ళు ఈ జ్ఞానయోగాన్ని కూడా తప్పకుండా తెలుసుకోవాలి. పరమాత్మని అందుకోవాలని కాంక్షించేటువంటి వాళ్ళు, కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ జ్ఞానయోగం అనేటువంటి సింహద్వారం గుండానే ప్రవేశించాలి, ప్రయాణం చేయాలి. ఏ ఇంటిలోకి వెళ్ళాలన్నా, ఇంటి లోపలికి వెళ్ళాలంటే సింహద్వారం గుండా లోపలికి వెళ్ళాల్సిందే, ఒక్క దొంగలు తప్ప. ఎందుకంటే దొంగలు కనుకైతే ఆ వెనక మార్గమో పక్క మార్గమో పైనుంచో ఎటొకటి వాళ్ళకి ఎటు వీలుంటే దిగుతూ ఉంటారు. కానీ సామాన్యులైనటువంటి వాళ్ళు మాత్రం ఇంట్లోకి ప్రవేశించాలంటే సింహద్వారం గుండానే ప్రవేశించాలి. సింహద్వారం వరకు ఏ మార్గంలో వచ్చినా సింహద్వారం నుంచే లోపలికి ప్రవేశించాల్సినటువంటి పని ఉంటుంది. అదేవిధంగా కర్మ మార్గం, భక్తి మార్గం, రాజయోగం, ధ్యానయోగం అని ఇలా ఎన్ని రకాలైనటువంటి యోగాలు, మార్గాలు ఉన్నా అన్ని మార్గాల నుంచి చివరికి చేరుకోవాల్సింది ఆ జ్ఞానయోగం. అంటే ఆ జ్ఞానయోగం ద్వారా లోపలికి వెళ్ళాలి. కానీ ఆ జ్ఞానయోగాన్ని అక్కడికి చేరడానికి మాత్రం ఈ కర్మ, భక్తి, ఈ రాజయోగం, ధ్యానం ఇవన్నీ కూడా సహకారం ఇస్తాయి. వీటి యొక్క సహకారంతో ఆ జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాలి. అటువంటి జ్ఞానాన్ని బోధించేటువంటి అధ్యాయం కనుక దీన్ని జ్ఞానయోగం అన్నారు. అసలు నిజంగా జ్ఞానమే మనిషికి శోభనిస్తూ ఉంది. ఎవరికైనా సరే శోభనిచ్చేది అందచందాలు, వస్తుభూషణాలు, ఆస్తిపాస్తులు, అధికారం
పదవులు ఇవి కానే కాదు. కానీ లౌకికంగా మాత్రం వీటికే విలువ, అంతవరకు ఒప్పుకోవాల్సిందే ఎవరైనా. అయితే ఇవన్నీ కూడా ఎలాంటివంటే తాత్కాలికమైనటువంటివి. ఈరోజు పదవి ఉండొచ్చు, కొంతకాలం తర్వాత పదవి పోవచ్చు. పదవి ఉన్నప్పుడు గౌరవిస్తాడు, పదవి పోయిన తర్వాతను అధికారాంతమునందు చూడవలే అయ్య సౌభాగ్యములను అన్నారు. ఆ అధికారం కనుక పోయిన తర్వాత వాళ్ళకి ఏ విలువ ఉంటుంది కాబట్టి. అలాగే ఆస్తిపాస్తులు కనుక ఉంటే నిన్ను బాగా గౌరవంగా చూస్తారు. ఒకవేళ అయిపోతే అప్పుడు మళ్ళీ చాలా తేలిగ్గా, మామూలుగా కూడా చూడరు, చాలా తేలిగ్గా చూస్తూ ఉంటారు. అలాగనే అందచందాలు ఉన్నంత వరకు, ఆకర్షణీయంగా ఉన్నంత వరకు బాగానే చూస్తారు. ముసలితనం వస్తే, ఆ అందం పోతే, జుట్టు గడిచిపోతే, చేతికి కర్ర వస్తే, కాళ్ళు సరిగ్గా మడవటానికి కూడా వీలు లేకపోతే, మరి అలాంటప్పుడు ఏముందిలేండి వాళ్ళు ముసలోళ్ళు అని తీసి అవతల పారేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి, అనిత్యమైనటువంటి, అశాశ్వతమైనటువంటి. నిన్ను ఉద్ధరించేది, నీ జన్మని చరితార్థం చేసేటువంటిది ఒక్కటే, అదే జ్ఞానం. జ్ఞానమే మనిషికి భూషణం. జ్ఞానం కలిగినటువంటి వాడు ఎక్కడైనా చెల్తాడు. ధనం ఉన్నటువంటి వాడు తనకి తెలిసినంత వరకే అతడు చెల్లేది. కానీ జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎక్కడైనా చెల్తాడు. జ్ఞానహీనుణ్ణి మన వాళ్ళు ఒక మాటతో పిలుస్తారు, ద్విపాద పశువు అని. అంటే 2 కాళ్ళ పశువు. పశువుకు మామూలుగా 4 కాళ్ళు ఉంటాయి, మనిషికి అయితే 2 కాళ్ళు ఉంటాయి. అంటే కాళ్ళు ఎందుకు చెప్తారంటే, ఈ కాళ్ళు అనేటువంటి ఏంటంటే, కాళ్ళు ఎక్కువగా కనుకుంటే ఎక్కువగా ఆధారపడతారు. 2 కాళ్ళు ఉన్న మనమేమో భూమి మీద కొద్దిగా ఆధారపడితే 4 కాళ్ళు ఉన్నటువంటి జంతువు ఎక్కువగా ఆధారపడుద్ది. ఇంకా కొన్ని ఉన్నాయి మనకి, జలగలు, సెంటిపాడ్స్, మిల్లీపాడ్స్ అని ఉన్నాయి. రకరకాలైనటువంటి చిన్న చిన్న జీవులు. వాటి కొన్నిటికి 100, కొన్నిటికి వేలల్లో ఉంటాయి కాళ్ళు. అవి పూర్తిగా ఎప్పుడు కూడా ఆ భూమి మీదనే. అట్ట ఎగరాలంటే వాటి వల్ల కాదు. జంతువులు కూడా అంతే ఎగరవు, కానీ మనిషి ఎగురుతాడు, ఎందుకంటే 2 కాళ్ళు కాబట్టి. అందువల్ల 2 కాళ్ళు ఉన్నటువంటి మనిషిని పశువు అని ఎందుకని అంటున్నారంటే, జ్ఞానం లేనటువంటి వాడు పశువుతో సమానమని. కాబట్టి పశువు అంటే 4 కాళ్ళు ఉండాలి కదా, కాదులంటే వీడు 2 కాళ్ళే పశువులే అని ద్విపాద పశువు అని అంటుంటారు. వెదురు కర్రకి విలువ దేన్ని బట్టి వస్తుందంటే, దాని పొడవును బట్టి, లావును బట్టి వస్తుంది. చెరకు గడికి దాని విలువ దాంట్లో ఉన్నటువంటి రసాన్ని బట్టి వస్తుంది. పాలకి దాంట్లో ఉన్నటువంటి వెన్నను బట్టి విలువ లెక్క కడతారు. అదేవిధంగా మనిషికి విలువ దేన్ని బట్టి అని అంటే, జ్ఞానాన్ని బట్టే విలువ. జ్ఞానం వంటి పవిత్రమైనటువంటి వస్తువు లేదు, అజ్ఞానం వంటి అపవిత్రమైనటువంటి వస్తువు కూడా లేదు. ఆ విషయం కూడా ఈ అధ్యాయంలోనే వస్తుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని. నహి జ్ఞానేన సదృశం, జ్ఞానంతో సమానమైనటువంటిది నహి, లేనే లేదు. ఆ మాట కూడా ఇక్కడే చెప్పడం జరుగుతుంది. అయితే ఇంత మాత్రాన జ్ఞానం అంటే ఏమిటండి? అసలు బాగానే ఉంది. ఇంటికి జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అని అంటున్నారు. అంటే ఏమిటి జ్ఞానం అంటే, వేరువేరు క్షేత్రాల్లో, వేరువేరు ఉపాధుల్లో ఉన్నటువంటి ఒకే ఒక్క ఆత్మ చైతన్యాన్ని దర్శించగలగటమే జ్ఞానం. అన్ని ఉపాధుల్లో ఉన్నది ఒకే ఒక్క ఆత్మ, ఒకే పరమాత్మ. అన్ని రకాలైన గాజుల్లోనూ, ఉంగరాల్లోనూ, జూకాల్లోనూ, నక్లిసుల్లోనూ, వడ్రాణాల్లోనూ, వంకెల్లోనూ, గొలుసుల్లోనూ అన్నింటిలో ఉన్నది బంగారమే అని ఎలా అయితే మనం చూస్తామో, అలాగనే సమస్తమైనటువంటి జీవులు, ప్రాణికోట్లు అన్నింటిలో కూడా ఉన్నది ఒకే ఒక్క చైతన్యం, ఆత్మ చైతన్యం, పరమాత్మ చైతన్యం అని ఎవరైతే దర్శించగలుగుతారో, ఎవరైతే అలా భావించగలుగుతారో, అదిగో వాళ్ళు జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. అది జ్ఞానం అని అంటే. కనుక అంతటా ఏకమైనటువంటి ఆత్మను దర్శించడమే జ్ఞానం. అందరిలో, అన్నింటిలో
ఒకే ఒక్క సత్య వస్తువుని, ఆ పరమాత్మని దర్శించడమే జ్ఞానం. నేను ఆత్మను అని తెలుసుకోవటం జ్ఞానం. ఆ ఆత్మ పరమాత్మే కనుక నేను పరమాత్మని అని తెలుసుకోవటం విజ్ఞానం. ఈ జ్ఞాన విజ్ఞాన సిద్ధి కలగటానికి భగవద్గీత మనకి మార్గం చూపిస్తుంది. అంటే నేను ఆత్మనని తెలుసుకోవడానికి భగవద్గీత మార్గం చూపిస్తుంది. ఆత్మ పరమాత్మే కనుక నేను పరమాత్మని, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావాన్ని మనకి తెలియజేయటం కూడా భగవద్గీత ద్వారానే జరుగుతుంది. ఇక ఈ 4వ అధ్యాయమైనటువంటి జ్ఞానయోగంలో ప్రధానంగా 4 ప్రకరణాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇందులో 42 శ్లోకాలు ఉన్నాయి. ఈ 42 శ్లోకాల్లోనూ 4 ప్రకరణాలుగా మనం వాటిని విభాగం చేయవచ్చు. ఒకటి దివ్య జన్మ ప్రకరణం, 1 నుంచి 11 వరకు 11 శ్లోకాలు దివ్య జన్మ ప్రకరణం. ఇక 12 నుంచి 22 వరకు తర్వాత 11 శ్లోకాలు కూడా దివ్య కర్మ ప్రకరణం. ఇక 23 నుంచి 33 వరకు తర్వాత 11 శ్లోకాలు యజ్ఞ ప్రకరణం. ఇక 34 నుంచి 42 వరకు చివరి 9 శ్లోకాలు జ్ఞాన ప్రకరణం. అంటే మొట్టమొదటిదేమో దివ్య జన్మ ప్రకరణం, రెండవదేమో దివ్య కర్మ ప్రకరణం, మూడవది యజ్ఞ ప్రకరణం, 4వది జ్ఞాన ప్రకరణం. దివ్య జన్మ ప్రకరణం ఏమిటి? దివ్య జన్మ ఆ భగవంతుడి యొక్క జన్మను గురించి తెలియజేసింది. భగవంతుడి యొక్క జన్మ రహస్యాన్ని ఇదిగో ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జన్మను తెలుసుకోవటం అని అంటే ఆ భగవంతుడి యొక్క దివ్య జన్మని మనం తెలుసుకుంటే తప్ప భగవంతుడి యొక్క యథార్థమైనటువంటి తత్వం మనకు అర్థం కాదు. అందుకోసమని ఇక్కడ ఆ భగవద్ దివ్య జన్మాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ భగవానుడు అందుకుగా చెప్పింది, మన కోసంగా చెప్పింది, అది అర్జునుడి కోసం చెప్పాడు. అర్జునుడి కోసం ఎందుకండి చెప్పడం అని అంటే అర్జునుడు ఇక్కడ శిష్యుడు, ఆయనేమో గురువు. మరి ఆ శిష్యుడికి గురువు మీద భక్తి కలగాలి. చదువు ఉంటే లాభం లేదు, భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, విశ్వాసం ఉండాలి, గౌరవం ఉండాలి. అవి ఉండాలి కనుక ఇక్కడ భగవంతుడు ఏం చేశాడంటే తన యొక్క జన్మ ప్రకరణాన్ని తానే చెప్పుకున్నాడు. ఇక రెండవది దివ్య కర్మ ప్రకరణం. సరే, మనం మామూలుగా కర్మలు చేస్తూ ఉంటాం, మనం చేసే కర్మలన్నీ మనకు బంధమై కూర్చుంటాయి కనుక మనం అలా చేయకూడదు అని తెలుసు. కానీ ఎలా చేయాలా మరి అది కూడా తెలుసుకుంటాం. కానీ చేయబోయేటప్పుడు మాత్రం మళ్ళీ మామూలే. అందుకని భగవంతుడు ఎలా కర్మలు చేస్తాడు, ఆయన ఎలా కర్మలు చేస్తాడో దాన్ని చెప్పేది దివ్య కర్మ ప్రకరణం. ఆయన ఎలా చేస్తాడో మనకెందుకంటే తెలియజేయటం అంటే ఆయన ఎలా చేస్తాడో తెలిస్తే మనం కూడా అలాగే చేయటానికి. అలా చేస్తే ఏమవుతుంది? ఆయనకి కర్మబంధం అంటది కాబట్టి మనకు కూడా కర్మబంధం అంటకుండా ఉంటుంది. అంటే మనం చేసేటువంటి కర్మఫలాలని వాసనల్ని ఇచ్చి మళ్ళీ మళ్ళీ జన్మలకి తీసుకురాకుండా మనల్ని కాస్త ఒడ్డున పడేయటానికి ఆ భగవంతుడు ఎట్లా చేస్తాడో కర్మల్ని చెప్పేటువంటిదే దివ్య కర్మ ప్రకరణం. 11 శ్లోకాల్లో చెప్పాడు. తర్వాత యజ్ఞ ప్రకరణం. యజ్ఞం అంటే ఏమిటి? ఇక్కడ యజ్ఞం అంటే ఏమి లేదు, ఆ కర్మలే. అంటే అదిగో ఆ చేయాల్సినటువంటి కర్మలన్నీ కూడా యజ్ఞం మాదిరిగా కొన్ని యజ్ఞాలుగా చెప్పారు. 12 యజ్ఞాలని చెప్పారు ఇక్కడ భగవంతుడు. అయ్యా మీరు ఇదిగో ఇలా చేసుకోండి, మీకు బంధం కాకుండా ఉంటుంది, మోక్షానికి దారి తీస్తుంది అని 12 రకాలైనటువంటి యజ్ఞాలను చెప్పారు 11 శ్లోకాల్లో. ఇక ఆ తర్వాత జ్ఞాన ప్రకరణం అంటే జ్ఞానాన్ని గురించి చెప్పడం. ఎందుకనంటే ఈ కర్మల ద్వారా మనం చేరవలసినటువంటి స్థానం జ్ఞానానికి. అందుకని జ్ఞానాన్ని గురించి చివరి 9 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. మొట్టమొదటిది మనం దివ్య జన్మ ప్రకరణం. ఇది భగవద్ అవతార సిద్ధాంతం, భగవంతుడి యొక్క అవతార సిద్ధాంతం. ఇది ప్రసంగవశాత్తు వచ్చినట్టుగా ఉంటుంది మనకి. ఇదే భగవంతుడి యొక్క లీల లేదా వ్యాస మహర్షి యొక్క వైచిత్రి, చిత్ర వైచిత్రి. ఆయన ఏ రకంగా గ్రంథాన్ని రాస్తాడో, ఏ రకంగా గ్రంథాన్ని మలుస్తాడో
ఆయన ఏ రకమైనటువంటి చాతుర్యం కలిగినటువంటి వాడు నిజంగా చూస్తే ఇక్కడ మనకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఈ భగవంతుడు ఏదో అలా ఆషామాషిగా ఏదో అలా అనుకోకుండా అలా ప్రసంగవశాత్తు ఏదో చెప్పినట్టుగా ఉంటుంది, కానీ అది కాదు నిజం. కావాలనే చెప్పాడు భగవాన్. కావాలనే ఈ దివ్య జన్మ ప్రకరణాన్ని చెప్పాలని అనుకున్నాడు, అందుకనే చెప్పాడు. తన యొక్క యథార్థ స్వరూపం ఏమిటో వివరించటం ఇందులో ప్రధానమైనటువంటి విషయం. ఎందుకు ఇలా భగవానుడు తన గురించి తాను చెప్పుకోవటం? ఎందుకనంటే శిష్యుడు గురువు పట్ల భక్తి కలిగి ఉండాలి. శ్రద్ధ అంటే గురువు మీద ఒక పెద్ద గొప్ప నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, గురువు పట్ల గౌరవం ఉండాలి, సేవాభావం ఉండాలి. గురువు ఏం చెబితే అది చెయ్యాలి అనేటువంటి ఒక భావన ఉండాలి. ఈ భావన లేనటువంటి వాడికి వాడు ఎంత గొప్ప శిష్యుడైనా సరే ఆ జ్ఞానాన్ని ఎంత చక్కగా విన్నా అది వాడికి జీర్ణం కాదు. వాడు అంతా తెలిసిందని అనుకుంటాడు, కానీ అది వాడికి అనుభవానికి రాదు. ఎంత సాధన చేసిన అనుభవానికి రాదు. ఇది ఒక విచిత్రం, ఈ గురు శిష్య సంబంధంలో ఉన్నటువంటి విచిత్రం. అందుకని గురువు మీద అత్యంత భక్తి, విశ్వాసం, శ్రద్ధ, గౌరవం, సేవాభావం ఇవన్నీ కూడా ఉండాలి. లౌకికమైనటువంటి విద్యలకు సంబంధించినంత వరకు వీటి అవసరం అంత లేదు. ఎందుకంటే ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వచ్చింది. స్కూల్కి పోయి టీచర్ దగ్గర చదువుకోవాల్సినటువంటి అవసరంలే, ఇంట్లో కూర్చొని కూడా చదువుకొని పరీక్షలు రాయొచ్చు. కానీ వేదాంతం మాత్రం అలాంటిది కాదు. ఆధ్యాత్మిక విద్యని, ఈ బ్రహ్మ విద్యని, ఈ బ్రహ్మ జ్ఞానాన్ని అందించేటువంటి విద్యని నేర్చుకోవాలి అని అంటే గురువు తప్పనిసరిగా అవసరం. గురువు చెప్పేటువంటి విషయం శిష్యుడి యొక్క మనస్సులో, శిష్యుడి యొక్క హృదయంలో బాగా నాటుకోవాలి అని అంటే ఆ గురువు పట్ల శిష్యుడికి గొప్ప విశ్వాసం ఉండాలి, గౌరవం ఉండాలి, తప్పకుండా ఉండాలి. ఇక్కడ శ్రీకృష్ణుడు గురువు, అర్జునుడేమో శిష్యుడు. అయితే వాళ్ళ యొక్క సంబంధం ఇంతవరకు ఎలాంటిది? వాళ్ళిద్దరు బావాబావమర్దులు. శ్రీకృష్ణుడి యొక్క చెల్లెల్ని అర్జునుడికి ఇవ్వటం వల్ల బావాబావమర్దులు అయ్యారు. అంతకుముందే మేనత్త కొడుకు. ఎందుకంటే కుంతీదేవి కొడుకు అర్జునుడు, కుంతీదేవి ఏమో శ్రీకృష్ణుడికి మేనత్త. కాబట్టి ఇద్దరి మధ్య బంధుత్వం ఉంది. ఈ బంధుత్వం ఉండటం కాకుండా స్నేహం ఉంది. ఇద్దరు ఒకే వయసు కలిగినటువంటి వాళ్ళు కనుక స్నేహం ఉంది. ఈ స్నేహం ఉంది కనుక చనువు ఉంది. ఈ చనువు ఉంది కనుక కాస్త భుజం మీద చేసేటువంటి అలవాటు ఉంది. కాబట్టి ఇలాంటి అలవాట్లన్నీ ఉన్నటువంటి వాడు కనుక అర్జునుడు ఆధ్యాత్మిక విద్యని ఇక్కడ శ్రీకృష్ణుడిగా చెప్పకుండా యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడిగా చెబుతున్నాడు కనుక, భగవానుడిగా చెబుతున్నాడు కనుక, భగవాన్ ఉవాచిగా చెబుతున్నాడు కనుక, ఇది వాసుదేవ ఉవాచి కాదు కనుక మరి ఆ జ్ఞానం కాస్త చక్కగా అర్థం కావాలి అర్జునుడికి అని అంటే అర్జునుడికి ఇప్పుడు ఈ చదువుతో పాటుగా గౌరవం కూడా ఉండాలి. ఆ శ్రీకృష్ణుడి మీద గౌరవం ఉండాలి. ఇప్పుడు సారథి, ఇక్కడ యుద్ధరంగంలో సారథి, మిత్రుడు, బంధువు, సమవయస్కుడు, వీటన్నిటి కారణంగా చనువు ఉంది. మరి ఇప్పుడు చనువుతో పాటుగా భక్తి, శ్రద్ధ, గౌరవం, సేవాభావం ఇవన్నీ కూడా కలగాలి. అవి ఉంటేనే శ్రీకృష్ణుడు బోధించేటువంటి జ్ఞానం అతనికి చక్కగా అర్థమవుతుంది, అది అనుభవానికి కూడా వస్తుంది. అందుకే జ్ఞానాన్ని బోధించే ముందు శ్రీకృష్ణుడు తన పట్ల అర్జునుడికి భయభక్తులు, శ్రద్ధా విశ్వాసాలు కలిగించాలి అని అనుకున్నాడు. అలా కలిగించాలి కనుక ప్రసంగవశాత్తు చెప్పినట్టుగా ఇదిగో తన యొక్క జన్మ రహస్యాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే తాను కేవలం మానవ మాత్రుడిని కాదని, తాను పరమాత్మ యొక్క అవతారమని, సాక్షాత్తు భగవంతుడైనటువంటి నేను ఇదిగో ఇలా దేహాన్ని తీసుకొని జన్మించానని ఇలా అర్జునుడితోటి చెప్పాలి అని అనుకున్నాడు. ఇలా చెబితే ఇప్పటిదాకా మనతో ఉన్నటువంటి ఈ కృష్ణుడు, నా బావ అయినటువంటి కృష్ణుడు అమ్మో భగవంతుడా అని
అతన్ని భగవంతుడిగా చూసేటువంటి ఆ భావన ఆ అర్జునుడిలో కలగాలి. అందుకోసం చెప్పాడు కృష్ణుడు. అంటే భగవంతుడు కూడా తన గురించి తాను చెప్పుకోక తప్పల. కొన్ని సందర్భాల్లో శిష్యుడు ఆ గురువుని తనతో తిరిగినటువంటి వాడు, తన ఎదురుగా ఎప్పుడు ఉండేటువంటి వాడు, సామాన్యుడైనటువంటి వాడు అని అనుకున్నప్పుడు ఆ గురువు తన యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాలి. ఆ శిష్యుడు అర్థం చేసుకునేటట్టుగా చెప్పాలి. అయితే అలా చెబితే ఏమవుతుందంటే ఈ రోజుల్లో బాగా డబ్బా కొట్టుకుంటున్నాడండి, తన గొప్పని తాను బాగా చెప్పుకుంటా ఉన్నాడు అని ఎగతాళి చేస్తూ ఉంటాడు కొంతమంది. అలా ఎగతాళి చేస్తుంటారు కనుక గురువు తన గొప్పతనాన్ని గురించి తాను చెప్పుకోడు. కొంతమంది చెప్పుకుంటారు, ఎగతాళి చేస్తే వాళ్ళని కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. అది వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ భగవానుడు మాత్రం అలా కాకుండా తన యొక్క జన్మ రహస్యాన్ని, తాను ఎవరో ఏమిటో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి భగవంతుడు ఇక్కడ తన గొప్ప కోసం చెప్పుకుంటున్నాడా? తన గొప్ప కోసం చెప్పుకోవటం లేదు. కేవలం ఇక్కడ అర్జునుడిలో శిష్యభావం రావాలి. ఆ అర్జునుడికి తన మీద ఓ శ్రద్ధ కలగాలి. కాబట్టి అందుకోసం చెప్తున్నాడు. మరి సామాన్యుడు ఇంకెవరైనా కనుక, ఒక మహాత్ముడైనా సరే తన గొప్పతనాన్ని తాను చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అనుమానాస్పదమే. కనుక ఇక్కడ ఏదో ఒక రకంగా ఆ గురువు యొక్క గొప్పతనం తెలిసినప్పుడు ఆ గురువు మీద శ్రద్ధ, విశ్వాసం, భక్తి ఇవన్నీ కూడా కలుగుతాయి. ఇక నవీన విషయాలు, కొత్త విషయాలు అయితే ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా, ఎంత యుక్తియుక్తంగా ఉన్నప్పటికీ కూడా వాటి పట్ల శిష్యుడి యొక్క మనస్సులో గాఢమైనటువంటి ముద్ర పడదు. కొత్త విషయాలు కనుకైతే వాటికి ప్రాచీనతను జోడించాలి. ఇవి ఇప్పటి సంగతులు కాదయ్యా, ఎప్పటివో. మనం ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకోండి, కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చినటువంటి వస్తువుని కొనడానికి మనం పోయినప్పుడు వాడు ఎన్నో చెప్తాడు పాపం. ఏది? దాని యొక్క గొప్పతనాన్ని గురించి. ఏమో పనిచేస్తో లేదు, 4 రోజుల్లోనే మోటార్ చెడిపోద్దేమో, లేకపోతే ఇదిగో ఈ వస్తువు ఏమన్నా పోద్దేమో, ఇదేమన్నా ఇరిగిపోద్దేమో అని వీడికి అన్ని అనుమానాలు. కానీ అదే అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది, వాడుకున్నటువంటిది, అందరూ వాడేటువంటిది కనుకైతే వీడే ముందు అడుగుతాడు, ఫలానా కంపెనీది నాకు కావాలి వస్తువు అని. ఎందుకంటే అదైతే బాగుంటుందని ఇప్పుడు ఆ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరో తెచ్చిస్తే చూశాడు. అబ్బో మేము 15 ఏళ్ళ నుంచి వాడుతున్నామండి, మేము 30 ఏళ్ళ నుంచి వాడుతున్నామండి, ఇంతవరకు అసలు రిపేరే లేదు అని చెప్పాడు అనుకోండి, రైట్ ఇదైతే బాగుంటుంది అని అనుకుంది. అలాగనే ఇప్పటికిప్పుడు చెప్పినటువంటి విషయాలు కనుకైతే, ఇప్పుడు కొత్తగా చెప్పేటువంటి విషయాలు అయితే నమ్మొచ్చా నమ్మకూడదా అనేటువంటి సందేహం కలుగుతుంది. కానీ ఇది ప్రాచీనమైనటువంటి విషయం, ఇది ఎక్కడో వేదాల్లో ఉన్నటువంటి విషయం, లేకపోతే ఎవరో మహాత్ములు చెప్పినటువంటి విషయం అని అంటే, అమ్మో అంతటి మహాత్ముడే చెప్పాడు కదా, కరెక్ట్ అయ్యి ఉంటుందిలే అనేటువంటి భావన, అంటే అనేటువంటి నమ్మకం మనకి దాని మీద కలుగుతుంది. అందుకే తాను చెప్పేటువంటి ఈ కర్మయోగం, ఈ కర్మ సిద్ధాంతం, భగవాన్ చెప్పేటువంటి ఈ కర్మ సిద్ధాంతం అనేటువంటిది అయ్యా ఎప్పుడో ఆది కాలం నుంచే ఉన్నది, ఇదేదో ఇప్పుడు నీకు నేను చెబుతున్నాను అనుకుంటున్నావేమో, కాదు నేను దీన్ని అసలు ఎప్పుడో సూర్యుడికే బోధించాను నేను అని మొదలుపెట్టాడు భగవానుడి. ఇక్కడ అసలు నేను సూర్యుడికి బోధించాను అని చెప్పడం ప్రారంభించేశాడు. వెంటనే అనుమానం వస్తుంది, ఈయనేమిటి సూర్యుడికి బోధించడం ఏమిటి? సూర్యుడు ఎప్పటివాడు, ఎక్కడివాడు, ఈయన ఎక్కడివాడు, ఈ శ్రీకృష్ణుడు నా వయస్సు వాడు, ఈయన ఎక్కడ బోధిస్తాడు అనేటువంటి ఒక సందేహం వస్తుంది. ఆ సందేహం కలిగించడం కోసమే ఇక్కడ చెప్పింది. ఆ సందేహం కలిగితే అర్జునుడు అడుగుతాడు, అదేమిటయ్యా నువ్వేమిటి సూర్యుడికి చెప్పడం ఏమిటి అని. ఆ అడిగినప్పుడు ఈయన సూర్యుడికి ఎట్లా చెప్పాడో చెప్పాలి. అలా చెప్పాల్సి వచ్చినప్పుడు తన యొక్క జన్మ రహస్యం చెప్పచ్చు. నువ్వేదో నన్ను చూస్తున్నావా, ఇప్పుడు నేను కృష్ణుడిని అనుకుంటున్నావా? కాదు నేను పరమాత్మని, అనేకమైనటువంటి అవతారాలు ఎత్తాను నేను, ఎప్పుడో నేను చెప్పాను సూర్యుడికి అనాది కాలంలో అని
అలా చెప్పాలి, ఇది ప్రసంగం అట్లా తీసుకురావాలి. అందుకోసం అని చెప్పి భగవానుడు ఇక్కడ ఒక ఎత్తు ఎత్తాడు. ఏమిటంటే ఇదిగో నేను ఎప్పుడో సూర్యుడికే బోధించాను అని. ఎప్పుడైతే ఈ విషయంతో ప్రారంభించాడో భగవానుడు, ఈ కర్మయోగం అసలు ఇప్పటిది కాదన్నమాట, ఓహో ఎప్పటి నుంచో ఉన్నదన్నమాట అని అర్థం చేసుకుంటారు. అదే సందర్భంలో తానెవరో, తన యొక్క అవతారం ఏమిటో, అవతార సిద్ధాంతం ఏమిటో దాన్ని తెలియజేయచ్చు భగవానుడు. అందుకని ఈ దివ్య జన్మ ప్రకరణం అనేది 11 శ్లోకాలతో ఉంది. ఇక రెండవది దివ్య కర్మ ప్రకరణం. 2వ అధ్యాయం నుంచి కూడా ఈ కర్మయోగాన్ని గురించి చెప్పుకొస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో కొంత చెప్పిన 3వ అధ్యాయం మొత్తం కూడా కర్మయోగాన్ని గురించే చెప్పింది. కర్మని కర్మగా కాకుండా, అంటే పనిని పనిగా కాకుండా కర్మయోగంగా ఆచరించాలి అనేటువంటి విషయం అక్కడ మనకి స్పష్టం చేశాడు. నువ్వు ఏ పని చేసినా ఇంతకుముందు చేసినట్టు చేయకు, ఇప్పుడు దాన్ని కర్మయోగంగా చెయ్యి అని చెప్పారు. కర్మయోగంగా చేయటం అంటే అర్థం ఏంటంటే యజ్ఞభావంతో చేయాలి. యజ్ఞభావంతో చేయటం అంటే ఏంటంటే త్యాగభావంతో చేయాలి. త్యాగభావంతో చేయటం అంటే ఏంటంటే నేను చేస్తున్నాను అంటే ఈ దేహమైనటువంటి నేను చేస్తున్నాను అని కాకుండా, నాకు ప్రయోజనకరమైనటువంటిది కాకుండా నువ్వు నిష్కామంగా నిస్వార్థంగా కర్మ చేస్తూ ఉండు అనేటువంటి భావనతో అక్కడ కర్మలు ఎలా చేయాలో చెప్పారు. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ కర్మలు కాస్త దివ్య కర్మలు అవుతాయి. అది దివ్య కర్మ ప్రకరణం అని చెప్తాం. అంటే నువ్వు చేసేటువంటి కర్మలు ఎలాగో చేస్తున్నావు, ఆ చేసేది ఈ భావనతో చేయి. ఆ భావనతో చేస్తే నీకు బంధం అవుతుంది, ఈ భావనతో చేస్తే నీకు అది బంధం కాకుండా ఉంటుంది. అప్పుడు ఆ కర్మ దివ్య కర్మ అవుతుంది. ఆ స్థాయిలో నువ్వు కర్మ చేసినప్పుడు ఈ కర్మలు జ్ఞానానికి సాధనాలు అవుతాయి. జ్ఞానానికి మెట్టు, అంటే ఈ మెట్టెక్కి నువ్వు జ్ఞానాన్ని అందుకుంటావు. కాబట్టి నిస్వార్థ బుద్ధితో త్యాగభావంతో చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి యజ్ఞ కర్మలు. మన పొట్ట నింపుకోవటం కోసం, మన కుటుంబాన్ని పోషించుకోవటం కోసం, మన కీర్తి ప్రతిష్టల కోసం, మన యొక్క కోరికలు తీర్చుకోవటం కోసం మనం చేసేటువంటి ఏ కర్మలైనా సరే అవి సామాన్య కర్మలే కానీ అవి దివ్య కర్మలు కాజాలవు, ఎప్పటికీ కాలేవు. పైగా ఆ కర్మలు మనల్ని బంధిస్తాయి అని అంటే ఆ కర్మల వల్ల కర్మఫలం వస్తుంది, కర్మఫలం అనుభవించడానికి మళ్ళీ జన్మ వస్తుంది. కాబట్టి ఈ బంధం ఇతరుల మేలు కోసం, లోక కళ్యాణం కోసం నిస్వార్థంగా చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి దివ్య కర్మలు. నిజంగా భగవంతుడు చేసేటువంటి కర్మలన్నీ దివ్య కర్మలే. ఆయన ఎప్పుడు కూడా మన మాదిరిగా స్వార్థం కోసం ఆయన ఏ కర్మ చేయడు. అవన్నీ కూడా దివ్యమైనటువంటి కర్మలు. దానికి శ్రీకృష్ణు యొక్క జీవితమే ఉదాహరణ. ఆయన రాజ్యం కోసం, ఆయన సింహాసనం ఎక్కి కిరీటం పెట్టుకొని పరిపాలన చేయటం కోసం ఏమైనా చేశాడా? ఆయన ఉన్న రాజ్యాన్నే ఆయన తీసుకోవాలా. కంసుడిని చంపితే మరి ఆ రాజ్యం ఆయనకు వచ్చింది కదా, మరి పరిపాలన చేశాడా? మళ్ళీ ఆ కంసుడి తండ్రి ఉగ్రసేనుని తీసుకొచ్చి పట్టాభిషేకం చేసి, మరి పాండవుల దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏమీ లేకుండా ఆ అడవి ప్రదేశం కనుకుంటే దాన్ని పెద్ద సామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు. మరి దాంట్లో ఏమైనా భాగం తీసుకున్నాడా? లేకపోతే నేనే కదా నీకు అంతా చేసింది, నేనే పరిపాలిస్తాను అని అన్నాడా? అసలు స్వార్థం కోసం ఏమీ చేయలేదు శ్రీకృష్ణుడు. అందుకని ఆయన చేసినటువంటి కర్మలన్నీ దివ్య కర్మలు అయిపోయింది. అవి గొప్పమైనా అల్పమైనవైనా, రథసారథ్యం చేసినా అది దివ్యమైనటువంటి కర్మ. మిగిలిన రథసారథులు వేరు, పార్థసారథి వేరు. కాబట్టి అటువంటి దివ్య కర్మలు చేసినటువంటి వాడు భగవానుడు. అందుకనే ఏవి కూడా ఆయనకి బంధం కావు. కానీ మనం చేసేటువంటి కర్మలో అవన్నీ కూడా మనకి బంధమై కూర్చుంటామండి. ఇవి సామాన్య కర్మలు. కనుక మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా దివ్యమైనటువంటి కర్మలు కావాలని ఈ దివ్య కర్మ ప్రకరణాన్ని గురించి మనకి చెప్పారు. అయితే అటువంటి దివ్య కర్మల్ని ఎలా చెయ్యాలో మనకి ఈ దివ్య కర్మ ప్రకరణంలో అంటే 12 నుంచి 22 వరకు ఉన్నటువంటి శ్లోకాల్లో మనకి తెలియజేయబోతున్నారు. ఇక మూడవది
యజ్ఞ ప్రకరణం. యజ్ఞం అంటే మనకి ఎందుకు తెలియదంటే హోమగుండం, అందులో హోమ అగ్ని, అందులో ఆహుతులు వేయటం, నెయ్యి వేయటం, మొదటి పదార్థాలు వేయటం, కొంతమంది ఋత్విజులు అంటారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ చేత మంత్రాలు చదివించటం, ఇట్లా బ్రహ్మాండమైనటువంటి యజ్ఞకార్యం చేయటం, మన కోరిక తీర్చుకోవటం. ఇది యజ్ఞం, వేదాల్లో చెప్పినటువంటి యజ్ఞాలు. అయితే ఇక్కడ చెప్పిన భగవాన్ చెప్పినటువంటివి ఆ యజ్ఞాలు కాదు. ఇందులో హోమగుండాలు ఉండవు, హోమాగ్ని ఉండదు, ఏమీ ఉండవు. ఇవన్నీ లేకుండా చెప్పినటువంటివి. ఋత్విజులు ఉండరు, మంత్రాలు ఉండవు, సమారాధనలు ఉండవు, ఏమీ ఉండవు. కేవలం భావనా విశేషం చేత, కేవలం మన మనస్సులో చేసేటువంటి భావనతో ప్రతి పని కూడా యజ్ఞమే అయిపోతుంది. ప్రతి పని కూడా మనం యజ్ఞంగా చేయవచ్చు. మరి ఈ ప్రకరణంలో రకరకాలైనటువంటి యజ్ఞాలు చెప్పారు. అయితే యజ్ఞాలన్నీ ఏమిటంటే త్యాగభావంతో చేయటమే. ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా త్యాగభావంతో చేసేటువంటివి యజ్ఞాలు. అలాంటివి 12 యజ్ఞాలు ఇక్కడ చెప్పారు. అలా అన్నీ చెప్పి అన్ని యజ్ఞాల్లో శ్రేష్టమైనటువంటిది కూడా చెప్పారు. అన్ని యజ్ఞాల్లో శ్రేష్టమైనటువంటి జ్ఞాన యజ్ఞము అని కూడా భగవానుడు తెలియజేయడం జరిగింది. ఈ యజ్ఞాలన్నీ కూడా కర్మల వల్లనే జనించినవి అని. కర్మలు అని అంటే దేహేంద్రియాలతోనైనా చేయొచ్చు, వాక్కుతోనైనా చేయొచ్చు, మనసుతోనైనా చేయొచ్చు, ఎలాగైనా సరే ఏదో రకంగా వీటితో చేసేటువంటివి కర్మ వల్ల జనించినవి. పైగా ఇవన్నీ కూడా వేదాల్లో విస్తారంగా చెప్పబడినటువంటివి అని కూడా భగవానుడు తెలియజేయటం జరిగింది. ఇది యజ్ఞ ప్రకరణం. అంటే ఇంతకుముందు చెప్పినటువంటి దివ్య కర్మలనే ఈ యజ్ఞాలు. కర్మలు దివ్యంగా ఉండాలని అక్కడ చెప్పారు, ఉండాలంటే ఎట్లా చేయాలో ఇక్కడ చెప్పారు. ఈ 12 యజ్ఞాలు చేయండి, లేదా ఈ 12 యజ్ఞాల్లో మీకు ఏది అనుకూలమైతే దాన్ని చేయండి, లేదా ఎన్ని అనుకూలమైతే అన్ని చేయండి. వీటిట్లో కూడా స్థాయి భేదాలు ఉంటాయి. కాస్త ప్రారంభ దశలో ఉన్నటువంటి వాళ్ళు చేసేయి, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చేసేయి, ఇట్లా స్థాయి భేదం ఉంటాయి. అలా వాటిని చేస్తూ ఉండండి. అలా మెట్టు మీరు ఎక్కి చివరికి జ్ఞానంలో ప్రవేశిస్తారు. అందుకని తర్వాత జ్ఞాన ప్రకరణం 4వది. అంటే యజ్ఞాల ద్వారా నువ్వు చేరుకునేటువంటి స్థానం జ్ఞానం కాబట్టి ఆ జ్ఞాన ప్రకరణాన్ని ఇక్కడ చెప్పారు. అంటే యజ్ఞాచరణ చేసినటువంటి వారికి, యజ్ఞాలను ఆచరించినటువంటి వారికి భగవంతుడితో సంబంధం ఏర్పడుతుంది. ఎవరైతే యజ్ఞాలు ఆచరిస్తారో, ఇక్కడ చెప్పిన యజ్ఞాలే కాదు, ఆ యజ్ఞాలు కూడా, ఆ యజ్ఞాలు మామూలు యజ్ఞాలు చేసినప్పటికీ కూడా భగవంతుడితో సంబంధం ఏర్పడుతుంది. ఎందుకనంటే ఇక్కడ మామూలు యజ్ఞాలని చెప్తుంది. ఎందుకంటే ఆ యజ్ఞాన్ని కూడా ఈ 12 యజ్ఞాల్లో చెప్పారు. అది లేదని అనుకోబాకండి, ఆ యజ్ఞం కూడా చెప్పారు. ఆ యజ్ఞంతో సహా అన్ని యజ్ఞాలు కూడా, ఆ యజ్ఞాలను కనుక మనం ఆచరిస్తే ఏమవుతుందంటే భగవంతుడితో మనకు సంబంధాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ సంబంధం ఏర్పడటానికి కావలసినటువంటి జ్ఞానం, భగవంతుడితో సంబంధం ఏర్పడటానికి కావలసినటువంటి జ్ఞానం మనకి లభించేది ఈ యజ్ఞ కర్మల ద్వారా. కనుక యజ్ఞాచరణ చేయకుండా మనకి భగవంతుడితో సంబంధం ఏర్పడుతుంది, అలాంటి జ్ఞానాన్ని మనం అందుకోగలుగుతాం అని అనుకోకూడదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యజ్ఞ కర్మల్ని ఆచరించాలి. ఈ యజ్ఞకర్మల వల్ల, ఈ యజ్ఞాన్ని ఆచరించడం వల్ల కర్మ రహస్యాన్ని గుర్తెరిగినటువంటి వాడు ఈశ్వరీయ జ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని పొందటం ఖాయం. ఈశ్వరీయ జ్ఞానం అని అంటే పరమాత్మ జ్ఞానం. ఆ పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాడు ఎవరు? ఈ యజ్ఞాచరణ చేసినటువంటి వాడు, ఈ యజ్ఞకర్మల్ని ఆచరించినటువంటి వాడు. ఈ స్థితిలో అంటే ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పొందుతాడో ఈ స్థితిలో కర్మ వేరు, బ్రహ్మం వేరు అనేటువంటి తేడా లేదు. కర్మమే బ్రహ్మం, బ్రహ్మమే కర్మ. ఆ బ్రహ్మమే కర్మ, అదే బ్రహ్మకర్మ సమాధి. బ్రహ్మకర్మ సమాధి ఆ మాట వస్తుంది మనకి తర్వాత. అదే బ్రహ్మకర్మ సమాధి. ఈ ప్రకారంగా 4 ప్రకరణాలతో ఈ 4వ అధ్యాయం దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నది. నిష్కామ కర్మయోగం ద్వారా
మన లోపల ఉన్నటువంటి వాసనలను క్షయం చేసుకోవాలి. ఆ క్షయం చేసుకునేటువంటి పద్ధతిని 3వ అధ్యాయం కర్మయోగంలో చెప్పారు. కానీ ఆ నిష్కామ కర్మయోగ ఆచరణకి మనకి ఏదో అడ్డుపడతా ఉంది. ఆ నిష్కామ కర్మయోగం ఆచరించాలని మనకు కోరిక ఉంది తెలుసుకున్న తర్వాత, కానీ ఏదో అడ్డుపడతా ఉంది, ఆచరించలేకపోతున్నాం. ఏం అడ్డుపడతా ఉంది? అదే కామం. ఆ విషయం కూడా మనకి 3వ అధ్యాయంలో చెప్పారు. ఎందుకంటే కామమే నీకు అడ్డుపడతా ఉన్నది అని. మరి ఆ కామాన్ని జయించడం మనకి అవసరం. అయితే కామాన్ని ఎట్లా జయించాలండి? కామాన్ని జయించాలంటే మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకొని కామాన్ని జయించాలి అని 3వ అధ్యాయం చివరిలో మనకి చెప్పడం జరిగింది. దాంతో 3వ అధ్యాయం ముగింపు. నీలో ఉన్నటువంటి భగవంతుని తెలుసుకొని కామాన్ని జయించు అని. అయితే భగవంతుని తెలుసుకోవటం ఎలాగా? ఇది ఇప్పుడు ప్రశ్న. భగవంతుని తెలుసుకొని కామాన్ని జయించడం ఎట్లా? ఏదో భగవంతుని తెలుసుకొని జయించండి అన్నావు. ఎలా? భగవంతుని తెలుసుకుంటే ఎలా జయిస్తాం? అసలు భగవంతుని ఎలా తెలుసుకుంటాం అనేటువంటివి 2 ప్రశ్నలు. ఈ 2 ప్రశ్నలకి సమాధానాలు ఈ అధ్యాయంలో జ్ఞానయోగంలో చెప్పబోతా ఉన్నాం. ఈ అధ్యాయానికి చాలా పేర్లు ఉన్నాయి. అవతార యోగమని, అవతార జ్ఞానయోగమని, జ్ఞాన విభాగ యోగమని, కర్మ బ్రహ్మార్పణ యోగమని, జన్మ కర్మ యజ్ఞ జ్ఞాన యోగమని, జ్ఞాన కర్మ సన్యాస యోగమని, ఇలా రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి ఈ అధ్యాయం. ఎట్లా పెట్టారండి ఈ పేర్లు? ఎందుకని ఈ పేర్లు పెట్టారు అంటే, ఈ పేర్లు పెట్టారంటే దీనికి సంబంధించినటువంటి విషయం ఈ అధ్యాయంలో ఉండాలి. భగవంతుడి యొక్క అవతార విశేషాలను చెప్పారు కాబట్టి దీన్ని అవతార యోగం, అవతార జ్ఞానయోగం అన్నారు. భగవంతుడి యొక్క అవతారానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పారు, అందుకని దీన్ని అవతార యోగం అని, ఆ అవతారాలను తెలుసుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించారు కాబట్టి అవతార జ్ఞానయోగం అని అన్నారు. ఇక జ్ఞానమే ప్రధానంగా చెప్పారు కాబట్టి ఇందులో జ్ఞాన విభాగ యోగం అని అన్నారు. కర్మల్ని భగవదార్పణ చేసేటువంటి విధానం. ఎందుకంటే కర్మల్ని ఇక్కడ ఎలా చేయమన్నారు? దివ్య కర్మలుగా చేయాలి. దివ్య కర్మలుగా చేయడం అంటే భగవంతుడికి అర్పించాలి. కాబట్టి భగవంతుడికి అర్పించి ఈ కర్మల్ని చేసేటువంటి విధానం చెప్పారు కనుక కర్మ బ్రహ్మార్పణ యోగం అన్నారు. ఇక ఇందులో 4 ప్రకరణాలు చెప్పారు. ఇప్పుడు 4 చెప్పుకున్నాం. దివ్య జన్మ, దివ్య కర్మ, యజ్ఞ, జ్ఞానం. అందుకని దీన్ని ఏమన్నారంటే కర్మ, జన్మ, కర్మ, యజ్ఞ, జ్ఞాన యోగం అన్నారు. ఈ 4 ప్రకరణాలు చెప్పినందుకు ఈ 4 పేర్లు వచ్చినట్టుగా ఇక్కడ చెప్పారు. ఇక సకామంగా కర్మలు చేశారు, ఏమవుతుంది? మనకి బంధమై కూర్చుంటాయి సకామంగా కర్మలు చేస్తే. నిష్కామంగా కర్మలు చేస్తే మనకి బంధం కాకుండా ఉంటాయి. అంటే కర్మఫలాన్ని మనం సన్యసించాలి. ఇక్కడ కర్మఫలాన్ని వదిలేసేయాలి. ఈ కర్మఫలం నాకు కావాలి అని అనుకుంటే నీకు బంధం, కర్మఫలం నాకు అక్కర్లేదు దాన్ని సన్యసించాం ఇంకా మనకేమి బంధం కాదు. కాబట్టి ఇక్కడ జ్ఞానంతో కర్మల్ని సన్యసించేటువంటి విధానం చెప్పారు కనుక దీన్ని జ్ఞాన కర్మ సన్యాస యోగం అన్నారు. జ్ఞానంతో కర్మల్ని సన్యసించేటువంటి విధానం చెప్పారు కనుక జ్ఞాన కర్మ సన్యాసం యోగం అని అన్నారు. ఈ విధంగా రకరకాలైనటువంటి పేర్లు, 6 రకాలైనటువంటి పేర్లు ఇక్కడ చెప్పబడ్డాయి. తరతి శోకం ఆత్మవిత్ అని మనకి వేదంలో చెప్పబడింది. తరతి శోకం ఆత్మవిత్ అంటే ఆత్మవిధుడైనటువంటి వాడు శోకాన్ని దాటిపోతాడు. అంటే దుఃఖం లేకుండా ఎవడుంటాడంటే ఆత్మవిధుడు. ఇప్పుడు మనమేమో మామూలుగా ఎప్పుడు సుఖాలతో పాటుగా దుఃఖాలు కూడా అనుభవిస్తూ ఉంటాం. కానీ ఆత్మవిధుడికి, ఆత్మవిధుడు అంటే ఆత్మవిత్ అంటే ఆత్మని తెలుసుకున్నటువంటి వాడు, అంటే తాను ఆత్మను తెలుసుకున్నటువంటి వాడు. అటువంటి వాడికి ఇక ఈ శోకాలు అనేటువంటివి ఉండవు అనేటువంటి విషయం ఇది మనకి ఛాందోగ్యోపనిషత్తులో చెప్తారు. అంటే శోకం తొలగాలి అని అంటే మనకి జ్ఞానం కావాలి. శోకం పోవాలి, శోకం పోవాలి, శోకం పోవాలని మనం ఎంతలానా జపం చేసినా ప్రయోజనం లేదు. ఆ శోకం పోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం పొందాలి అని అంటే
సాధన కావాలి, అర్హత కావాలి. మనం జ్ఞానాన్ని పొందాలంటే ఊరికినే రాదు, దానికి ఒక గొప్ప అర్హత కావాలి. ఏమిటి అర్హత? చిత్తశుద్ధి ఉంటేనే, అంటే మనసు ప్రశాంతంగా, బుద్ధి సూక్ష్మంగా, మనసు ప్రశాంతంగా ఉంటేనే ఈ జ్ఞానానికి మనకి అర్హత వస్తుంది. మనకి చిత్తశుద్ధి కావాలంటే ఏం చేయాలి? నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి. కాబట్టి ఇలా నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి కలిగి, చిత్తశుద్ధి వల్ల సూక్ష్మబుద్ధి కలిగి, సూక్ష్మబుద్ధి వల్ల ఆ జ్ఞానాన్ని పొందితే, ఆ జ్ఞానం వల్ల శోకాన్ని దాటి ఆనంద స్థితిని అందుకుంటాడు, అమృతత్వ స్థితిని అందుకుంటాడు, మోక్ష స్థితిని అందుకుంటాడు. అందువల్ల నిష్కామ కర్మయోగం జ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానానికి, మోక్షానికి, కైవల్యానికి దారితీస్తుంది. అలా గ్రహించినటువంటి వాడే ఆత్మవిత్, ఆత్మవిదుడు. అటువంటి ఆత్మవిదుడే శోకాన్ని తరిస్తాడు. ఇది నిష్కామ కర్మయోగం యొక్క విశిష్టత. మేము చాలా గొప్పవాళ్ళమండి, మేము అపర జ్ఞాన స్వరూపులం అని మనం అనుకుంటే లాభం లేదు. నీ జ్ఞానం నీకు అవగతం కావాలన్నా, ఆ జ్ఞానం నీకు జీర్ణం కావాలన్నా, ఆ జ్ఞానం ద్వారా నీవు అందుకోవాల్సినటువంటి పరమ లక్ష్యాన్ని అందుకోవాలన్నా ముందుగా నీకు ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత ఎలా వస్తుందనంటే నిష్కామ కర్మయోగం వల్ల వస్తుంది. అందువల్ల నిష్కామ కర్మయోగం యొక్క విశిష్టత, ఆవశ్యకత చాలా ఉంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇంతవరకు చెప్పినటువంటి ఈ నిష్కామ కర్మయోగం శ్రీకృష్ణుడి చేత ఇప్పుడే స్వయంగా ద్వాపరయుగం చివరిలో కురుక్షేత్ర యుద్ధరంగంలో, ఆ యుద్ధ మధ్యంలో ఇప్పుడే శ్రీకృష్ణుడు అలా కల్పించి చెబుతున్నాడా, లేకపోతే తనలో ఉన్నటువంటి భావాన్ని చెబుతున్నాడా, అప్పటికప్పుడు ఆలోచించి చెబుతున్నాడా, లేక పరంపరంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి విషయమే చెబుతూ ఉన్నాడా? మరి ఏమిటి దీని యొక్క రహస్యం? దీన్ని గ్రహించి ఈ కర్మయోగ రహస్యాన్ని, దాని యొక్క ప్రాచీనతని, అంటే ఈ కర్మయోగం ఎప్పటి నుంచి ఉన్నదో, ఎంత గొప్పదో, ఎంతమంది ఆచరించారో అనేటువంటి విషయాలన్నిటిని కూడా వివరించబోతా ఉన్నాడు భగవానుడు ఈ అధ్యాయంలో. మరి కర్మయోగం ఎలా ప్రచారంలోకి వచ్చిందో ముందుగా తెలియజేయబోతున్నాడు భగవానుడు. ఇప్పుడు మనం అధ్యాయంలోకి ఇక ప్రవేశిస్తూ ఉన్నాం. మొట్టమొదటి శ్లోకాన్ని ఊరికే చదివి వదులుదాం, ఒకసారి చూడండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోऽధ్యాయః. జ్ఞానయోగః. శ్రీభగవానువాచ. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీభగవానువాచ. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. అవ్యయం, నాశనం లేనటువంటి, ఇమం ఈ యోగాన్ని, అవ్యయం ఇమం యోగం నాశనం లేనటువంటి ఈ యోగాన్ని, అంటే ఈ కర్మయోగాన్ని, ఈ నిష్కామ కర్మయోగాన్ని, అహం నేను వివస్వతే
సూర్య భగవానుడికి ప్రోక్తవా అని చెప్పాను. ఓ అర్జున, ఈ కర్మయోగాన్ని నేను సూర్య భగవానుడికి చెప్పానయ్యా. అలా చెప్తే వివస్వాన్, ఆ సూర్యుడు ఏం చేశాడంటే మనుహు మనవే ప్రాహ, మనువుకి చెప్పాడు. సూర్య భగవానుడు ఏం చేశాడంటే మనువుకి చెప్పాడు. మనువులు ఉన్నారు కదా, మరి 14 మంది మనువులు వరుసగా వస్తారు ఒక కల్పంలో. బ్రహ్మదేవుడి యొక్క ఒక పగల్లో 14 మంది మనువులు వస్తారు. అందులో వైవస్వత మనువు అనేటువంటి ఆయన ఉన్నాడు. అదిగో ఆ వైవస్వత మనువుకి ఇదిగో ఈ సూర్య భగవానుడు చెప్పాడు. వైవస్వత మనువు చెప్పడంలో ఒక రహస్యం ఉంది. ఏమిటనంటే ఆ వైవస్వత మనువు సూర్యవంశానికి చెందినటువంటి వాడు, అందుకని ఆయనకి చెప్పాడు. సరే, మనువు ఆయన ఏం చేశాడు మరి అది తెలుసుకొని ఆయన మేలకుండా కూర్చున్నాడా? ఆహా, ఆ మనువు ఇక్ష్వాకవే అబ్రవీత్. ఇక్ష్వాకవే అంటే ఇక్ష్వాకు మహారాజుని చెప్పాడు. అంటే మహారాజు దగ్గరికి పోయింది. ఇక్ష్వాకవే అబ్రవీత్, ఇక్ష్వాకు మహారాజుకి చెప్పాడు. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే పరంపరగా వస్తున్నది అని చెప్తాను. వేదాంతం ఎప్పుడు కూడా, ఈ బ్రహ్మ విద్య ఎప్పుడు కూడా పరంపరాగతంగా రావాలి. గురువు నుంచి శిష్యుడికి, ఆ శిష్యుడు మళ్ళీ తర్వాత గురువై మళ్ళీ శిష్యుడికి, ఆ శిష్యుడు మళ్ళీ గురువులై ఆ తర్వాత శిష్యుడికి, ఇలా పరంపరగా ఈ జ్ఞానం వస్తూ ఉంటుంది అని చెప్పడం కోసమని ఇలా చెప్పాడు. అంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావం ఏంటంటే, ఓ అర్జున, ఈ నాశనం లేనటువంటి ఈ నిష్కామ కర్మయోగం, ఈ కర్మయోగం ఎలాంటిదంటే అవ్యయమైనటువంటి యోగం. ఈ యోగాన్ని నేను సూర్యుడికి చెప్పాను, సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువే ఇక్ష్వాకుకి చెప్పాడు. ఆ తర్వాత ఏమైందో 2వ శ్లోకంలో వస్తుంది అని చెప్తున్నాడు. మరి ఈ శ్లోకం యొక్క భావం ఏమిటో, ఏ ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ఇక్కడ ఈ శ్లోకాన్ని చెప్పాడో, ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో, ఈ పేర్లకి వెనక ఉన్నటువంటి పేర్లు ఉన్నాయి కదా, ఇక్ష్వాకు, మనువు, వివస్వాన్, ఈ పేర్లు ఉన్నాయి. ఈ పేర్లకి వెనక ఉన్నటువంటి ఆ రహస్యం ఏమిటో, అంటే ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో మనం రేపు తెలుసుకుందాం.